హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు పుత్తడి బొమ్మ. నేను మీ సుమని. అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారులే. నేనైతే మంచిగా ఉన్నా. ఇవాళైతే సంక్రాంతికి తెలంగాణ స్పెషల్ డిష్ చేగోడీల రెసిపీ. చేగోడీలు సంక్రాంతికే కాదండో, మన ఏకాదశి కూడా, తొలి ఏకాదశి కూడా తెలంగాణలో మస్తు చేసుకుంటాం మేము. ఈ రెసిపీ చాలా మందికి కుదరదు, ఎందుకంటే కొంచెం నూనెలో వేస్తే పేలుతుందని, కట్టుకుపోయినట్టు వస్తున్నాయి, క్రిస్పీగా వస్తలేవని. మెయిన్ అయితే పేలుతున్నాయని చాలా మంది చేయడానికి ఇష్టపడరు. కానీ నేను చెప్పే ట్రిక్స్ ఫాలో అయిపోయి టిప్స్ తోటి ఈజీగా మీరు చేగోలు చేసేసుకోవచ్చు. ఒక్క చేగోడి కూడా పేలకుండా, అది కూడా అన్ని కరకరలాడుతూ మంచిగా నోట్లో వేస్తే కరిగిపోతాయి అంటారు కదా, అంత క్రిస్పీగా మీరు ఇంట్లోనే చేసేసుకోవచ్చు. నేను చెప్పే టిప్స్ అయితే మీరు ఖచ్చితంగా ఫాలో అయిపోండి. ఫస్ట్ అయితే నేను 2 గ్లాసుల బియ్యం పిండిని తీసుకుంటున్నాను. ఈ 2 గ్లాసుల బియ్యం పిండిని మంచిగా జల్లడించుకోర్రి. జల్లడ పడితే ఏంటంటే ఆ బియ్యం పిండిలో కొంచెం ఏమైనా ఉంటాయి అనుకోండి, బియ్యం ఉన్నా ఇంకేదన్నా ఉన్నా కూడా మన చెగుడులు పేలిపోయే అవకాశం ఉంటుంది. అందుకే ఖచ్చితంగా మంచిగా జల్లడ పట్టుకోరు పిండిని అయితే. నాకైతే పిండిలో ఏం రాలేదు, చిన్నగా మీద రవ్వలాగానే వచ్చింది అంతే. అట్లా పట్టేసిన తర్వాత కారపొడి 1 టేబుల్ స్పూన్ కారపొడి. నేను ఈ కారం కూడా మంచిగా జల్లడ పడుతున్నాను. పడితే కొంచెం మనకు మిరపగింజలు అట్లాంటివి ఏమైనా ఉన్నా కూడా వేలుతుంది కదా నూనె, అందుకే కారపొడి కూడా జల్లడ పట్టేసి అల్లు వేసేసుకున్నాను. తర్వాత 1 టీ స్పూన్ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ఉప్పు పిండిలో మంచి కలిపేసుకుంటున్నాను. ఇట్లా కలిపేసుకొని మనం ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ చేద్దాం. ఇందులో అయితే ఉండలు అట్లాంటివి ఏమి ఉండవు, అందుకే మనం మంచిగా జల్లిచ్చేసుకున్నాం కదా, అందుకే అట్లా ఏం ఇబ్బంది ఏం లేదు. తర్వాత మనం స్టవ్ వెలిగించేసి గిన్నె పెట్టుకున్నాక మనం ఏ గ్లాస్తోనైతే బియ్యం పిండి తీసుకున్నామో అదే గ్లాస్ తోటి ఖచ్చితంగా 2 గ్లాసుల నీళ్ళు అయితే తీసుకోర్రి. ఈ మెజర్మెంట్ తప్పకుండా మీరు ఫాలో అవ్వాల్సిందే. తర్వాత 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకుంటున్నాను నేను. మీరు నెయ్యి ప్లేస్లో నూనె వేసుకుంటా అన్నా కూడా మీ ఇష్టం, ఏదేసినా బాగానే ఉంటుంది. నేనైతే నెయ్యి వేసుకున్నాను. తర్వాత ఒక 1 టీ స్పూన్ ఓమా చేయితో మంచిగా నలిపేసుకొని వేసుకోండి. ఓమా వేస్తే ఏంటంటే కొంచెం మనకి కడుపు నొప్పి, ఆ డైజెషన్ ప్రాబ్లమ్స్ ఏమి ఉండకుండా ఉంటుంది. తర్వాత ఒక 3 టేబుల్ స్పూన్ల నువ్వులు వేసుకుంటున్నాను. నువ్వులు అయితే మామూలుగా కడిగేసి నానిన నువ్వులని పిండిలో కలుపుకుంటాము, కానీ అట్లా కాకుండా ఇట్లా వేస్తే పేలే అవకాశం అస్సలే ఉండదు. తర్వాత నీళ్ళు అయితే చాలా ఇట్లా మసులుతున్నాయి, చూసి కదా, సలసలా మసులు అంటారు కదా, అట్లా మసిలినాక మనం కలిపి పెట్టుకున్న పిండిని నేను గిన్నెలో ఉప్పేసుకుంటున్నాను. అదే ఆ నీళ్ళల్లో వేసేసుకుంటున్నాను మన చేగోళ్ళ పిండిని. ఫస్ట్ అయితే కింద నుంచి కొంచెం ఉడికినాకే నేను పైన ఉన్న పిండిని అయితే కలుపుతున్నాను. అట్లా కలిపితే కింద మొత్తం ఉడికిపోయి మంచిగా పైదాకా నీళ్లు సరిపడా వస్తుంది, పర్ఫెక్ట్గా ఉడుకుతుందని ఫస్ట్ కింది ఉడికినాక పైకి కలిపిన. ఇట్లా కలిపిన తర్వాత కొంచెం సేపు ఆపేసి నేను ప్లేట్లకి తీసేసుకుంటున్నాను పిండి కలపడం కోసమని. పిండి కొంచెం చల్లారనిచ్చిన తర్వాత మనం కలిపేసుకుందాం. చేతితో మనకి బాగా వేడిగా ఉంటాయి, కలపలేం కదా, అందుకే కొంచెం చల్లారినాకనే మంచిగా. ఇంకా ఇంట్లో అయితే నీళ్ళు అస్సలే వేయకుర్రి. మనం వేసిన పర్ఫెక్ట్ మెజర్మెంట్ అదే, 1 గ్లాస్ నీళ్ళకి 1 గ్లాసు బియ్యం పిండికి పర్ఫెక్ట్ మెజర్మెంట్. ఇంకా వేరే ఎక్స్ట్రా వాటర్ ఏం యాడ్ చేయకుండా ఇట్లనే కలిపేసుకోర్రి. నేను నీళ్ళల్లో నెయ్యి కలిపిన కదా, అందుకే చేతికి పిండి అస్సలే అంటుకోకుండా నీట్గా కలపడానికి వచ్చింది. ముద్ద అయితే తయారు చేసేసుకున్నాం కదా పిండి ముద్దని. ఇప్పుడు పైనుంచి కొంచెం నూనె అప్లై చేసేసి పక్కన పెట్టేసుకుందాం. ఇంకా చెగోడీలు చేయడమే నెక్స్ట్ ప్రాసెస్ అంతా. చూసిరు కదా, చేయితో ఇట్లా తీయచ్చేటట్టుగా మరీ గట్టిగా కలుపుకున్నా కూడా చెగోడీలు పేలిపోతాయి. కొంచెం సాఫ్ట్గా ఉండేటట్టు చూసుకోరి. నేను ఎట్లా అంటే వస్తుంది పిండి, అట్లా అనేలాగా కొంచెం మెత్తగానే కలుపుకోండి పిండిని అయితే. అంటే మీరు ఇంకా మెత్తగా అంటే మీదికించి వాటర్ ఏం అవసరం లేదు, ఆ మెజర్మెంటే యూజ్ చేసుకోండి. చెగోడీల పిండి ఉప్పేసుకొని చేసేసుకోండి. చేయితో ఇట్లా చేసుకుంటే సరిపోతుంది. చెగోడీలు పొడుగ్గా పిండిని మనకు ఏ సైజులో కావాలి, మరీ లావుగా చేసినా కూడా చేగోడీలు గట్టిగా వస్తాయి, క్రిస్పీగా రావు, ఆయిల్ చేసుకుంటుంది. అందుకే సన్నగానే చేయండి, మరీ లావుగా చేయకండి. మీరు ఎంత పెద్దగా కావాలనుకుంటే అంత పెద్దగా చేగోడీలు చేసుకోవచ్చు. నేనైతే మీడియం సైజులో చేసేసిన. చూసారు కదా, అన్నీ సేమ్ ఇదే సైజులో వేసుకున్నాను చెగోడీలు అయితే. కొంచెం లావు ఎక్కువైనా మళ్ళీ చెగోడీలు నూనె చేసుకుంటుంది, అందుకే ఇదే సైజులో ఇట్లనే చేసేసుకోండి. ఓకే అండి, మొత్తానికి నేను అన్ని చెగోడీలు చేసేసుకున్నాను.
ఈ చేగోడీలన్నీ చేసుకుంటూ పక్కన పెట్టుకుంటాం కదా, అవి ఆరిపోకుండా ఉండడానికి పైన ఒక గుడ్డ కప్పేసుకోండి. నేనైతే ఒక నూనె బాగా వేడెక్కిన తర్వాతే చేగోడీలు వేయండి. నేనైతే కాగిందా లేదా అని కొంచెం చిన్న చెగోడి వేసి చూసి తర్వాత మిగిలిన చెగోడీలన్నీ వేసుకున్నాను. చెగోడీలు అయితే మంచిగా బబుల్స్ రావడం ఆగిపోయిన తర్వాతనే మనం తిరగేసుకుందాము, లేదంటే ఫ్రై అవ్వవు, మెత్తగా ఉంటాయి. అందుకే మంచిగా ఫ్రై అయిన తర్వాతే, అంటే బబుల్స్ రావడం ఆగిపోయిన తర్వాతనే తిరగేసుకోండి. ఇప్పుడు కూడా మళ్ళీ బబుల్స్ రావడం తగ్గిపోయిన తర్వాతనే తీసేసుకోవాలి. అంతసేపు మనం ఫ్రై అవ్వనివ్వాలి అంతే. చూసారు కదా, ఒక్కసారి కూడా అసలు ఆయిల్ అస్సలే పేలకుండా పర్ఫెక్ట్గా మంచిగా వచ్చింది. ఈ పిండి కలపడంలోనే ఉంటుందంత టెక్నిక్ అంతా, చేగోడీలు పేలకుండా ఉండడానికి. నేను చెప్పిన ట్రిక్స్ తోటి మీరు ఈజీగా చెగోడీలు మంచిగా టేస్టీగా చేసుకోవచ్చు. ఓకే అండి, ఒక వాయి అయితే అయిపోయింది చెగోడీలు చేయడం. నేను పక్కన పెట్టేసుకుంటున్నాను చేసుకుంటూ. మంచి కలర్ఫుల్గా అన్నీ ఒకేలాగా, అంటే లావుగా సన్నగా అట్లా ఏం కాకుండా చిన్నగా పెద్దగా అవ్వకుండా అన్నీ సేమ్ సైజులో సేమ్ మంచిగా కుదిరాయి కదా. ఇట్లా చేయండి. చేస్తే అన్నీ మంచిగా ఒకే రకంగా ఫ్రై అవుతాయి, క్రిస్పీగా కూడా వస్తాయి. నేను కట్టల్లాగా వేసాను కదా, మళ్ళీ అవి విడిపోవు కదా అని అనుకుంటారు కదా, అందుకే మీకు తీసి చూపిస్తున్నాను. కొంచెం చల్లారిన తర్వాత అయితే ఈజీగా విడిపోతాయి, అంత గట్టిగా ఏముండవు. వేడి మీద తీస్తేనే విరిగిపోయినట్టుగా అవుతాయి. చల్లారిన తర్వాత అయితే ఈజీగా వచ్చేస్తాయి అవి. చూసారు కదా, నేను చెయ్యితో ఇట్లా నలిపితే నలిగిపోతున్నాయి, అంత క్రిస్పీగా వచ్చాయి. దీంట్లో మెయిన్ థింగ్ ఏంటంటే నువ్వులు అలాగే నెయ్యి వేయడం. ఖచ్చితంగా మీరు కూడా వేసుకోండి. రెసిపీ నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయరి. మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని అలానే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయరి. అట్లా చేస్తే నేను ఎప్పుడు ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఈ వీడియో ఇంకా ఎవరికన్నా యూస్ఫుల్ అనుకుంటే వాళ్ళకు షేర్ చేయరి. అట్లా చేస్తే వాళ్ళు కూడా నేర్చుకుంటారు కదా చేయడానికి. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.